కాకినాడ జిల్లా తుని మండలం కొత్త సురారం గ్రామంలో శ్రీ పరదేశమ్మ అమ్మవారి 41 జాతర మహోత్సవాలు భక్తి శ్రద్ధలతో ఘనంగా జరిగాయి. తుని మండలం పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. జాతర వారోత్సవాల్లో భాగంగా ఉదయం నుంచి అమ్మవారి కోవెల వద్ద భక్తులు రద్దీ నెలకొంది. భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఈ సందర్భంగా సంఘ అధ్యక్షులు ప్రగడ శివ మాట్లాడుతూ పరదేశమ్మ అమ్మవారి కృపతో గ్రామంలో పంటలు సుభిక్షంగా పండుతున్నాయని, ప్రజలు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవిస్తున్నారని తెలిపారు. కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని పేర్కొన్నారు. ఈ మహోత్సవాల్లో కార్యదర్శి ఉగ్గిని శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు దుబ్బాసి ప్రసన్న, సహాయ కార్యదర్శి పందిర అనిల్, కోశాధికారి కురెల్ల దీవానన్, నరిసే నాగు, గ్రామ పెద్దలు, శ్రీ బాలభక్తి వినాయక సంఘం సభ్యులు, మహిళలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీ పరదేశమ్మ అమ్మవారి 41వ జాతర మహోత్సవానికి మాకు సహకరించినటువంటి పెద్దలకు, గ్రామ యువతకు, అలాగే శ్రీ పరదేశమ్మ అమ్మవారి భక్తులకు మా శ్రీ పరదేశం బాలభక్తి వినాయక సంఘం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ రోజు భక్తులందరికీ కూడా ఇక్కడ అన్ని సదుపాయాలు కల్పించిన ఈ 41వ జాతరకు సహకరించిన వారికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. శ్రీ శ్రీ పరదేశమ్మ అమ్మవారు 85 నుంచి అప్పటి నుంచి పెద్దలు చిన్నలు అందరూ కూడా ఎంతో ఉత్సాహంతో దినదిన అభివృద్ధి కార్యక్రమాలు చేసుకొచ్చారు. కాబట్టి ఇంతవరకు కూడా మన ఈ 41వ పండగ నిమిత్తం ప్రగడ శివ గారు, ఉగ్గిని శ్రీనివాసరావు గారు, కురేళ్ల దివాను మరియు మిగతా కమిటీలు ఎంతో ఉత్సాహంగా ఈ యొక్క 41వ జాతర మహోత్సవాలకి ఎంతో కష్టపడి మన భక్తులందరికీ కూడా సౌకర్యాలు, ఎండకి మజ్జిగలు, మంచినీళ్లు మరియు క్యూ లైన్లు అన్ని కూడా ఎంతో బాగా సమకూర్చినటువంటి కమిటీకి ధన్యవాదాలు. సహకరించినటువంటి భక్తులకు ధన్యవాదాలు. కొత్త సూరవారం వెలిసిన శ్రీ పరదేశ అమ్మవారి 41వ వసంతాన్ని పూర్తి చేసుకొని ఘనంగా జాతర మరియు పండుగ జరుపుకున్నాం. నిన్న రాత్రి జరిగిన జాతర చాలా చక్కగా జరిగింది. పోలీసు వారి ఆధ్వర్యంలో, పోలీసు వారి సహకారంతో మరియు గ్రామ ప్రజలు, అమ్మవారి భక్తులు అందరూ కలిసి మా కమిటీకి సహకరించారు. ఈ విషయం రకరకాల కార్యక్రమాలతో, వినోద కార్యక్రమాలతో జాతర బాగా జరుపుకున్నాం. దీనికి మా కమిటీకి పోలీసు వారు బాగా సహకరించారు. ఆలయం నిర్మించిన 2011లో ఆలయం నిర్మించడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క శ్రావణ మాసంలో వచ్చే నెలలోనే అమ్మవారి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఈ కార్యక్రమాలు ప్రతి సంవత్సరం కూడా ఎంతో దిగ్విజయంగా జరుపుకుంటూ వస్తున్నాం. అలాగే ఈ సంవత్సరం కూడా అమ్మవారి ఆలయానికి సుమారు 15,000 మంది వరకు దర్శనానికి వచ్చారు. ఈ యొక్క దర్శనానికి వచ్చినటువంటి భక్తులకి ఎటువంటి అసౌకర్యాలు కల్పించకుండా కమిటీ వారు ఎన్నో సౌకర్యాలు కల్పించారు. అలాగే కోరికలు తీర్చే శ్రీ పరదేశమ్మ అమ్మవారు దర్శనానికి ప్రతి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి గ్రామం నుంచి కూడా సుమారు 15,000 మంది వరకు ఈ యొక్క అమ్మవారి దర్శనానికి ఈ రోజునే రావడం చాలా గొప్ప విశేషం. అలాగే పిల్లలు లేని వారికి గాని, పెళ్లి అవన వారికి గాని ఈ యొక్క అమ్మవారిని దర్శించుకొని ఆ యొక్క సంతాన భాగ్యం కలుగుతుందనే నమ్మకం ఒకటి ప్రతి ఒక్కరికి కూడా ఉంది. ఆ నమ్మకంతో ఈ ఆలయం ఎంతో అభివృద్ధి జరిగింది.